హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ చూసుకోండి. అండ్ మీకు ఈ రీడింగ్లో ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. కొంతమందికి 50% మీకు రెజొనేట్ అవ్వచ్చు, కొంతమందికి 1 or 2 మెసేజ్ కూడా మీకు రెజొనేట్ అవ్వచ్చు అనమాట, చెప్పలేము కదా. సో కాబట్టి మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా. సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. కీప్ అండ్ ఓపెన్ మైండ్. ఈ మెసేజ్ మీకోసమే ఉన్నట్టుంది, చూద్దాం. హనీమూన్, హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్. ఏం చెప్తున్నారు యూనివర్స్ మీకు? ట్రస్ట్, న్యూ లవ్, pay attention to the red flags, let go of control issues, codependency. ఓకే, ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అని వచ్చిందండి. ఈ పర్సన్తో మీరు ఏదో విషయం చెప్పలేకపోతున్నారండి. మీ మనసులో ఈ పర్సన్ మీద చాలా ఫీలింగ్స్ అండ్ చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే మీరు పెంచుకున్నారు. ఆ పర్సన్తోని ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అనేది కూడా ఉంది. కొంతమందిలో భయం అనేది కనిపిస్తుంది, కొంతమందిలో ఈ పర్సన్ మీద నమ్మకంపై ఉంటుందన్నమాట. కొంతమంది పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ పర్సన్ మీ నుంచి తను దాక్కుంటున్నారు, కానీ ఆ పర్సన్ అక్కడే ఉన్నారు అని మీకు తెలుసు. అండ్ అలాగే పర్సన్ మీ నుంచి తను మీకు కనబడకుండా, మీకు అవైలబుల్గా లేకుండా ఈ పర్సన్ తను దాక్కుంటున్నారనమాట. సో తను ఎలాంటి వారు అనేది మీకు అర్థమైంది కాబట్టి కూడా మీరు చెప్పాలా వద్దా అన్నట్టుగా ఆ కన్ఫ్యూజన్లో కూడా మీరు ఉండొచ్చు. కొంతమంది మాత్రం చెప్పాలి అని చాలా ఎక్కువగా మీరు అనుకుంటున్నారు అనేది మెసేజ్ ఉంది. ఓకే, సో క్లారిఫికేషన్ చేసుకుంటూ నేను మాట్లాడతాను. కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. టవర్ అండ్ మూన్ కార్డ్ అండి. 2 మేజర్ అఖనా. మీ లైఫ్లో ఉన్న పర్సన్ మీ సోల్మేట్ అని చెప్తున్నారండి యూనివర్స్. ఓకే, మీ సోల్మేట్తో మీరు ఎలా ఉండాలి అనుకున్నా ఉండొచ్చు, ఎలా మాట్లాడాలి అని అనుకున్నా మాట్లాడొచ్చు. ఈ పర్సన్ గురించి మీరు నటించొద్దు. ఓకే, మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో రాకముందు నుంచి మీరు ఎలా ఉన్నారు అలాగే ఉండండి. ఈ పర్సన్ గురించి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోకండి. అండ్ అలాగే ఈ పర్సన్ దగ్గర మీరు కొత్తగా కనిపించాలి లేదా కొత్తగా మాట్లాడాలి అని మీరు ట్రై చేయకండి. తను మీ సోల్మేట్. ఓకే, తను ఎలాగున్నా సరే మీరు మాత్రం మీరు ఎలా అయితే ఉన్నారో పాస్ట్ నుంచి అలాగే ఉండండి అని చెప్తున్నారు యూనివర్స్. ఓకేనా, ఇప్పుడు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చండి. అండ్ అలాగే కొంతమంది ఏదో దూరం అనేది చూపిస్తుంది నాకు. మేబీ మీరు ఒక దగ్గర, ఈ పర్సన్ ఇంకో దగ్గర, వేరే సిటీలో ఉన్నారా, వేరే కంట్రీలో ఉన్నారా, అలాంటి డిస్టెన్స్ కూడా ఉంది. అండ్ చాలా బాధపడుతున్నారు. అండ్ అలాగే ఒకరిని ఒకరు చాలా మిస్ అవుతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ పర్సన్ కూడా తను కూడా చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా చాలా తలుచుకుంటున్నారు. అండ్
మీరు మీ పర్సన్ ఏదైనా అకేషన్ వాటిలో లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ లాంటిది కూడా క్రియేట్ అయి ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఓకే, మీరు మీ పర్సన్ ఒకవేళ లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా లేదా ఏదైనా టెంపుల్ తీర్థయాత్రలు అలా ఎక్కడైనా అలా మీరు వెళ్ళారు అంటే అలా ఈ పర్సన్తో మీరు కలిసి వెళ్ళారంటే అక్కడే మీ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ లాంటిది కూడా క్రియేట్ అయి ఉంటుంది అనమాట. మీరు ఎంతో ఈ పర్సన్ గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని తను మీరు చాలా ఊహించుకొని ఉండొచ్చు, కానీ అదంతా కొలాప్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అలా కూడా మీరు ఫీల్ అవుతున్నారండి. మీరు అనుకునే విధంగా ఈ పర్సన్ లేరు అన్నట్టుగా. అండ్ ఈ పర్సన్ మీకు గౌరవం ఇవ్వలేదు లేదా మీ మాటకి తను వాల్యూ చేయట్లేదు. తన ప్రవర్తన వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. అండ్ మీ మనసుని ఈ పర్సన్ అర్థం చేసుకోలేకపోతున్నారు అనే విధంగా మీలో ఆ పెయిన్ అనేది నాకు కనిపిస్తుంది. ఓకే, మీరు అనుకునే విధంగా ఈ పర్సన్ లేరు, మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. మీ ప్రవర్తన కానివ్వండి, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, మీకు అసలు ఏం కావాలి అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు అనమాట. ఈ పర్సన్కి తనకి ఏం కావాలి, తను ఎలా ఉండాలి అనుకున్న విధంగా తను ఉంటున్నారు, కానీ ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచించట్లేదు. మీ గురించి ఈ పర్సన్ ఏమి చేయట్లేదు, ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. అండ్ మీ మనసు ఈ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు అనే విధంగా ఆ పెయిన్ మీలో కనిపిస్తుంది నాకు. హనీమూన్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా సాడ్గా ఉన్నట్టున్నారు మీరు. ఇక్కడ హనీమూన్ అండి, మీకు ఏదో మంచి మెసేజే రాబోతుంది. ఇక్కడ మీరు చాలా సాడ్గా ఉన్నారు కదా, ఈ బాధ నుంచి మీరు బయటపడతారు. అండ్ మీ బాధకి ఇప్పుడు పులి స్టాప్ అనేది పడుతుంది అనమాట. మీ లైఫ్లో ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అదంతా ఎండ్ అయిపోయే రోజులు కూడా దగ్గరలో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. మళ్ళీ మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా కలిసి ఉండడం చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మీరు హనీమూన్ అండ్ అలాగే తనతో మంచి టైం స్పెండ్ చేయడం, హ్యాపీగా ఉండడం ఇలాంటివి జరగచ్చు. అండ్ అలాగే కొంతమందికి ఒకవేళ లవర్సే ఉంటే మీకు రీయూనియన్ అయితే ఉందన్నమాట. ఓకే, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మీరు కోరుకున్న విధంగా మీ పార్ట్నర్ మీతో ఉండబోతున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ కొంతమంది అండి మేబీ 20% వరకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు వేరే కంట్రీస్కి వెళ్ళడమా, అక్కడ ఏదైనా తీర్థయాత్రలకు కూడా వెళ్ళి ఉంటే మీకు ఏదో షాకింగ్ న్యూస్ అనేది కూడా రావచ్చు. ఓకే, ఇది చిన్న మెసేజ్ అండి. ఓకే, ఏదైనా ప్రాబ్లం లాంటిది ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏదైనా ప్రాబ్లంలో మీరు ఇరుక్కోవడం లాంటిది ఏదైనా చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి మీకు వాటర్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ కొంతమందికి ఇక్కడ న్యూ మూన్, ఫుల్ మూన్ రోజు ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటి టైంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఫుల్ మూన్, న్యూ మూన్ అండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్కి వెళ్ళకపోవడమే మంచిది అనే విధంగా చూపిస్తుంది. ఓకే, వాటి వల్ల మీకు ఏదైనా ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, అండ్ చెప్పాను కదా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ ఉంటుందండి. మీరు పడిన బాధకి, మీ కష్టానికి ప్రతిఫలం అనేది మీరు చూస్తారు. తప్పకుండా మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ అయితే ఉంటుందన్నమాట. గెట్ టుగెదర్ పార్టీస్ లాంటి వాటిలో కూడా మీరు కలుసుకోవచ్చు అనే విధంగా చూపిస్తుంది. ఓకే, లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. ఓకే, మీరు కాన్ఫిడెంట్ అనేది కోల్పోయి ఉంటే మీలో కాన్ఫిడెంట్ అనేది నిండుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 of Cups, ఈ పర్సన్ చాలా నిరాశతో ఉన్నారు, నా లైఫ్ అంతా అయిపోయింది అన్నట్టుగా తను చాలా నిరాశ భావంతో ఇంకా తన మీద, తన బాడీ మీద, తన డ్రెస్ మీద ఇక్కడ చూడండి తను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఇక్కడేమో చాలా సాడ్గా ఉన్నారు. ప్రజెంట్ మాత్రం చాలా సాడ్గా ఉన్నారు. మీరు అనుకున్న లైఫ్ మీకు లేదు, మీరు పొందాలి అని అనుకున్న ప్రేమ మీరు పొందలేకపోతున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా ఆ పెయిన్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఇక్కడ మీరు అనుకున్న లైఫ్ మీలో ఉంటుందన్నమాట, మీకు ఉంటుందన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, నవ్వుతున్నారు. అండ్ ఇంకా నేను సక్సెస్ అనేది సాధించాను, నేను ఒక స్టార్ అన్నట్టుగా ఆ విధంగా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీలో. ఓకే, హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి క్లారిఫికేషన్.
ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. అండ్ తను కూడా మ్యారీడే ఉంటే తన లైఫ్లో ఫ్యామిలీ ఇష్యూస్ అనేది చాలా ఉన్నాయి. ఈఎంఐ ప్రాబ్లమ్స్ అనేసి లేదా ఇంకా ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. ఓకే. అండ్ కొంతమందికి మీ ఇద్దరు రిలేషన్ గురించి ఇంట్లో వరకు తెలియడం కానివ్వండి, ఒకవేళ లవర్స్ అలా ఉంటాయి. ఓకే. దానివల్ల కూడా ఈ పర్సన్ సో ఫ్యామిలీలో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టారు. అండ్ ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది కూడా కనిపిస్తుంది నాకు. ఓకే. చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నారు మీ కనెక్షన్లో, మీకు తెలియట్లేదు లేదా ఈ పర్సన్ మీతో చెప్పట్లేదు, కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా. తన ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది, సో ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నమాట, కానీ పర్సన్ మీకు తెలియనియట్లేదు అనేది చూపిస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే ప్రజెంట్ మీరు ఇదంతా లెట్ గో చేయండి. మీ లైఫ్లో మీరు బిజీ ఉండడానికి ట్రై చేయండి. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి, మీ కెరియర్ మీద కూడా కావచ్చు. ఓకే. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఏమీ బాగోలేదు. తన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా తన పేరెంట్స్ కావచ్చు, లేదా ఒకవేళ సింగిల్ అయి ఉంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే. ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు. అలా డిఫరెంట్ ఉంటుంది కదా, అలా ఈ పర్సనల్ లైఫ్లో అయితే ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. ఓకేనా. ట్రస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ట్రస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ద స్టార్ అండి. ఒకవేళ మీ పర్సన్ నిజంగా మీకు లవ్ చేశారు అండ్ నాకు ఆ నమ్మకం ఉందండి, ఈ పర్సన్ నిజంగానే లవ్ చేశారు, కానీ ఎందుకు అలా ఉంటున్నారో అర్థం కావట్లేదు అంటే ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి. ఈ పర్సన్ ఏదో భయంలో ఉన్నారు, కానీ పర్సన్ మీకు అతి తొందరలోనే కాల్ చేస్తారు. తన లైఫ్లో ఉన్న తన ప్రాబ్లమ్స్, తన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ఈ పర్సన్ ఏం చేసుకుంటారనమాట. అదంతా క్లియర్ అయిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ తను మీకు రీకనెక్ట్ అవుతారు అనేది మెసేజ్ ఉంది. ఓకే. మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తారు, కాల్ చేస్తారు అండ్ మెసేజ్ చేస్తారు అనేది చూపిస్తుందండి. ఓకే. ప్రజెంట్ మాత్రం పర్సన్ లైఫ్లో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ అలాగే పర్సన్ తనలో ఏదో భయం కూడా ఉంది పర్సన్లో. మేబీ మీకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా క్రియేట్ అయి ఉంటుంది తన ఫ్యామిలీలో, లేదా ఈ పర్సన్ వేరే ఏదైనా సిచ్యువేషన్లో ఇరుక్కోవడం కానివ్వండి. ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడుతూ ఉంటే సో తనని మీరు అనుమానిస్తారేమో, లేదా తన బండారం అనేది బయటపడుతుందేమో, తన పరువు పోతుందేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. కాబట్టి పర్సన్ ఇప్పుడు తను ఇంకా లవ్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్ దూరం పెడతా ఉండొచ్చు అనమాట మిమ్మల్ని. ఓకే. అలాగే ఈ పర్సన్ మీద ఎవరైనా ఫీమేల్ కంట్రోలింగ్ కూడా ఉండొచ్చండి. ఓకేనా. దాని ద్వారా కూడా ఈ పర్సన్ తను ఒక భయంలో ఉన్నారు ఇప్పుడు, కాబట్టి తను కాంటాక్ట్ అయితే చేయట్లేదు. ఓకే. అండ్ ఈ పర్సన్ ఆలోచించే విధానం కూడా కరెక్ట్గా ఉండదండి. అది ఏ పర్పస్గా అంటే మీ విషయానికి వచ్చేస్తేనే నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అనమాట. తన ఫ్యామిలీ విషయంలో ఎలా ఉంటారో పక్కకి పెడితే మీ విషయంలో పర్సన్ కరెక్ట్గా ఆలోచించరు. ఇక్కడ మీ విషయంలో తనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, లేదా మీ విషయంలో తనకి ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారండి. అందుకని ఈ పర్సన్ దూరంగా వెళ్ళిపోయి ఉంటారనమాట. బయట తను ఎలా ఉన్నా సరే లోపల మాత్రం ఈ పర్సన్ చాలా భయపడే పర్సన్ అండి, చాలా భయపడతారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ స్టార్ కదా, సో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్. అటు ఇటు తను బ్యాలెన్స్ చేసుకోలేక భయంతో ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను పారిపోయి ఉంటారు అనేది చూపిస్తుంది నాకు. ఓకే. న్యూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. న్యూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏదో న్యూ బిగినింగ్ అవుతుందండి మీ లైఫ్లో. ఎవరో న్యూ పర్సన్ కూడా రావచ్చు, వారితో మీకు రియూనియన్ ఉంటుందన్నమాట. మిమ్మల్ని ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారండి. ఎవరో న్యూ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట, వారు మీకు ప్రపోజ్ అయితే చేయబోతున్నారు. ఓకే. ఇక్కడ
మీ లైఫ్ 360 డిగ్రీస్లో చేంజ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే, ఇక్కడ అందరికీ కాకపోయి ఉండొచ్చండి, సింగిల్ వారికి రిజల్ట్ అవ్వచ్చు దాదాపుగా ఈ మెసేజ్. ఓకే, ఎవరో న్యూ పర్సన్ మీకు అతి తొందరలోనే తను కలుసుకుంటారు, మీకు ఈ పర్సన్ ప్రపోజ్ కూడా చేయబోతున్నారు. ఈ పర్సన్ ఆల్రెడీ తను మీ దగ్గరికి రావాలా వద్దా, మీతో మాట్లాడాలా వద్దా, తన మనసులో ఉన్న మాట చెప్పాలా వద్దా అని పర్సన్ తను చాలా మనసు, ఈ పర్సన్ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండి, అంటే జగిలై వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉండి పర్సన్ ఇప్పుడు బయటకు వచ్చి పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట, చెప్పబోతున్నారు, తన మనసులో మాట ప్రపోజ్ అయితే చేయబోతున్నారు. ఓకే, జస్టిస్ అయితే వచ్చింది. అండ్ మేబీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఇవ్వచ్చండి. మీ లైఫ్లో మీరు ఒకవేళ సింగిల్ అయి ఉంటే లేదా సింగిల్ పేరెంట్ అయి ఉంటే మీ లైఫ్లో న్యూ పర్సన్ రాబోతున్నారు, మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇవ్వచ్చు అనమాట ఈ పర్సన్. ఓకే, ఏదో కమిట్మెంట్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ అలాగే మీ లైఫ్లో మీకు చాలా మంచి మెసేజ్ అండి ఇది. ఇప్పుడు మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ వస్తున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే తను మంచి పర్సనే. ఓకే, నాకు ఎవరైతే మీ లైఫ్లో పాస్ట్ పర్సన్ ఉన్నారో వారంతా కరెక్ట్ పర్సన్ అని నాకు అనిపించట్లేదు, కానీ ఎవరైనా న్యూ పర్సన్ వస్తున్నారంటే తను మంచి పర్సన్ అన్నట్టుగానే చూపిస్తుంది. అండ్ వారి వల్ల మీరు హ్యాపీగా ఉంటారు అనే విధంగానే మెసేజ్ ఉందండి. ఓకే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే వదిలేయండి. ఓకే, ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసినప్పుడు కూడా సో మీరు వెంటనే ఆన్సర్ కూడా మీరు ఇవ్వలేకపోతున్నారనమాట, చూసి అలా వదిలేస్తారు. కానీ ఆ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత ఆ పర్సన్ మీతో మాట్లాడేటప్పుడు మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏదో గైడెన్స్ అనేది ఇస్తారు. మేబీ మీ ఇంట్యూషన్కి ఏదైనా మెసేజ్ అనేది వస్తుందన్నమాట, నువ్వు అలా చేయి ఇలా చేయి. ఓకే, దాని ప్రకారమే మీరు వర్క్ చేయండి. ఓకేనా, మీ స్పిరిట్ ఏంజల్స్ మీ చెవిలో మీకు చెప్తారు, కానీ మీకు ఏంజల్సే చెప్తున్నారని మీకు తెలియదండి. ఓకే, మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో అదే చేయండి. Pay attention to the red flags card ki clarification. ఓకే, వృషభం, కన్యా, మకర రాశి పర్సన్, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి పర్సన్. ఓకే, ఈ రాశులలో ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది చూపిస్తుంది. మీకు రాశులు కనెక్ట్ అవ్వకపోయినా మరేం పర్వాలేదండి. ఓకేనా, అండ్ ఈ పర్సన్ తను మీకు ఏదో కమిట్మెంట్ అయితే ఇవ్వచ్చు. అండ్ అలాగే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ తన కెరియర్లో తను హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు పర్సన్, అండ్ రిచ్ పర్సన్ అయి ఉంటారనమాట. అండ్ మంచి బాస్ కెడర్లో ఉండే పర్సన్ అండి. తన వైపు నుంచి మీరు ఏదో బెనిఫిట్స్ లాంటిది పొందబోతున్నారు, లేదా కొంతమందికి తను మీకు ప్రపోజల్ కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ ఈ పర్సన్ మీకోసం రాబోతున్నారు. అండ్ యూనివర్స్ ఈ పర్సన్ని మీ లైఫ్లోకి సెండ్ చేస్తున్నారు. మీ ఇద్దరికి ఇక్కడ మీ రాతలు రాసి పెట్టుంది పర్సన్ మీ లైఫ్లో రావడం. ఓకే, దాని తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది మనం కార్డులో చూద్దాం తర్వాత ఇంకా మనం రోజు రీడింగ్ చేస్తాం కదా. కానీ ఇప్పుడైతే ఈరోజు రీడింగ్లో మీ కర్మబంధం ఏదైతే ఉంటుందో ఆ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఈ పర్సన్ చాలా స్వీట్గా మాట్లాడతారు, చాలా రొమాంటిక్గా అండ్ చాలా హ్యాండ్సమ్గా కూడా ఉండొచ్చు పర్సన్. అండ్ మరీ లావుగా ఉండరు, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు అండి. అండ్ మరి పొట్టిగా కూడా ఉండరు, బొద్దుగా కూడా ఉండరు, సన్నగా కూడా ఉండరు, మీడియంగా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, 6 feet అనేది ఉండొచ్చు అండి. ఓకే, తన ఎత్తు అయితే ఆ విధంగా కనిపిస్తుంది. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారు. ఓకే, నేను మొత్తం ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అని చెప్పట్లేదు, 20% మనీ అంటే ఎవరికైనా ఆశ అయితే ఉంటుంది కదా. సో అలా ఈ పర్సన్ కూడా మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే పర్సన్ అయి ఉంటారండి తను. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇంకొక మెసేజ్ వస్తుంది, తను కొన్ని రోజులు ఈ పర్సన్ మీ నుంచి తను దాక్కున్నారండి, మీకు అవైలబుల్గా లేకుండా, మీకు కాంటాక్ట్లో లేకుండా. అండ్ మీరు చూసిన ఈ పర్సన్ మిమ్మల్ని తను చూడనట్టుగా మీ నుంచి తప్పించుకుంటే తిరిగి ఉండొచ్చు అనమాట ఈ పర్సన్. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇన్ని రోజులు ఈ పర్సన్ తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఎందుకో తప్పించుకోలేకపోతున్నారు, కన్ఫ్యూషన్లో ఉండొచ్చు పర్సన్. అండ్ ఏదైనా భయంలో ఉండొచ్చు. అండ్ అలాగే తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అప్పుడు ఈ పర్సన్ లైఫ్లో. అందుకని ఈ పర్సన్ అవైలబుల్గా లేకుండా వెళ్ళిపోయారనమాట, మీకు సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు. ఓకే,
డేస్లోనే ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారండి. 1 or 2 డేస్లోనే ఈ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ ద హెరోఫెంట్ కార్డ్ వచ్చిందో, ఇక్కడ సన్ కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ పర్సన్ వస్తే నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు మీ ఇద్దరి మధ్యలో పాస్ట్లో ఏదైతే జరిగిందో దానినే మీరు పట్టుకొని వేలాడకండి. అప్పుడు జరిగింది, దానిని వదిలేయండి. ఇప్పుడు మీరు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఆ పర్సన్ ఎంతో చేంజ్ అయితే కూడా మీతో మాట్లాడాలి అని అనుకోరు కదా. సో కాబట్టి పర్సన్ తన వైపు తప్పు ఉంది అని పర్సన్ తెలుసుకున్న తర్వాతనే మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందండి. ఎవరో మీ పాస్ట్ పర్సన్, కొంతమందికి న్యూ పర్సన్ రావచ్చు మీ లైఫ్లో. ఓకే, కానీ మీరేంటంటే పాస్ట్లో ఏవైతే జరిగాయో దానినే పట్టుకొని వేలాడుతున్నారనమాట. దాని పర్పస్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ కాస్త ఇంకా పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఏదైతే జరిగిందో దానిని మర్చిపోండి. ఓకే, మనం ఇప్పుడే కలిసాము అండ్ అలాగే మనం ఇప్పటి నుంచి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తాం అన్నట్టుగానే ఉండాలి. కానీ సో పాస్ట్లో జరిగిన విషయాల గురించి మీరు పట్టుకొని వేలాడకూడదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కాబట్టి పర్సన్ మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ మీద తను చాలా ఫ్యాషనేట్గా ఉన్నారనమాట. మీరు ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ పర్సన్ తను ఎవరిని చూడట్లేదు, తన ఫోకస్ అనేది మీ మీద ఉంది. ఓకే, ఎవరైనా బేబీ కూడా ఉండొచ్చు చాలామందికి. ఓకే, సో కాబట్టి పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే పర్సన్ మీకే అట్రాక్ట్ అవుతున్నారు. మీరు మిమ్మల్ని ఈ పర్సన్ ఏరుకోరి మిమ్మల్ని తను సెలెక్ట్ చేసుకొని మీ లైఫ్లో రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన లైఫ్లో తన గురించి వెయిట్ చేసేవారు, తన గురించి ఆలోచించేవారు, తనని ఆరాధించేవారు చాలామంది ఉన్నారు. కానీ పర్సన్ ఎవరిని పట్టించుకోవట్లేదు, మీకోసం తను వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా ఉంటుందన్నమాట. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటిది అంటే మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు ఏదైతే అనుకుంటారో అది దాంట్లో మీకు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినడం, అది ఎలా అంటే ఇంకా మీకు ఏదైతే దారి అనేది దొరకట్లేదో దానికి ఆ దారి క్లియర్ అవుతుందన్నమాట. ఓకేనా, అండ్ అలాగే మీకు ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ రావడము అండ్ ఏదైనా ఇంటర్వ్యూ లాంటికి అటెండ్ అవ్వడము, అక్కడ మీరు ఏదైనా జాబ్కి మీరు సెలెక్ట్ అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మ్యాజిక్స్. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మంచి మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వింటూ ఉంటారనమాట. ఓకే, అలాంటి మెసేజ్ అనేది చూపిస్తుంది. ఓకే, మీరు ఏ వర్క్ చేసినా సరే అంటే మీరు యూనివర్స్ని అండ్ అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి, చాలా బాగుంటుంది. కోడి పెండెన్సీ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్ తను చాలా అట్రాక్టివ్గా ఉంటారండి పర్సన్. అండ్ చాలా టెంపర్ అంటారు కదా, ఈ టెంపరు, ఈ పొగరు ఈ పర్సన్కి చాలా ఉంటుందండి. అండ్ ఈ పర్సన్ ఎవరైనా మంచిగా కనిపిస్తే పర్సన్ ఊరికిన వారికి ఫ్లట్ అయిపోతారు. ఈ పర్సన్ తను మంచి హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, తనకి ఎంత ఏజ్ అయినా ఉండొచ్చు. కానీ పర్సన్ చూడండి, తన లైఫ్లో తను అనుకున్న లైఫ్ ఈ పర్సన్కి నిజం చెప్పాలంటే లేదు. ఓకే, తన లైఫ్ పార్ట్నర్ తనకి సూటబుల్ పర్సన్ కాకపోయి ఉండొచ్చు. అండ్ వారిద్దరి జంట అనేది మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా లేదు. ఓకే, సో అలా ఈ పర్సన్ ఏంటంటే ఎవరైనా మంచిగా కనిపిస్తే అబ్బా ఇలాంటి లైఫ్ పార్ట్నర్ నా లైఫ్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఆ పర్సన్ అలా ఫీల్ అయిపోతారు. అండ్ అలాగే పర్సన్ కొంచెం అడిక్షన్స్కి కూడా అడిక్ట్ అయి ఉంటారండి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే అందరితోని తనకి తెలిసిన వాళ్ళందరితోని పర్సన్ ఏదో ఒక అటాచ్మెంట్ అయితే పెంచుకొని ఉంటారనమాట. ఓకే, దాని వలన మీకు టైం ఇవ్వట్లేదు అని మీరు కూడా సఫర్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, తను మీ వైఫ్ అండ్ హస్బెండ్ అలా అయి ఉంటే ఈ పర్సన్ అందరితోని ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఈ పర్సన్. అండ్ వారితో చాలా టైం స్పెండ్ చేస్తారు ఈ పర్సన్, నాకు మాత్రం టైం ఇవ్వట్లేదు అన్నట్టుగా. ఆ విధంగా మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చండి. ఓకే, ఈ పర్సన్ విషయంలో మీరు చాలా సఫర్ అవుతున్నారు, మీ బాధ మాత్రం ఈ పర్సన్కి అర్థం కావట్లేదు అనే విధంగా కూడా ఉండొచ్చు. ఓకే, సో మీరు అలాగే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో. అంటే మీకు ఏదైతే కావాలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఈ పర్సన్ మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు, తను మీ విషయంలో ఎలా తను ఉండాలి లేదా ఎలా మీతో బిహేవ్ చేయాలి, ఇవన్నీ ఈ పర్సన్తో ఒకసారి మాట్లాడేసేయండి. మీకు ఈ పర్సన్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, టైమా, బయటకు తీసుకెళ్ళడమా,
అండ్ మీరు ఏం కోరుకుంటున్నారు, ఈ పర్సన్ ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది ఒకసారి క్లియర్గా మాట్లాడండి. మీకు ఏదైనా ఆన్సర్ కూడా రావచ్చు. ఈ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది తను కూడా ఓపెన్ అయితేనే కదా మీకు తెలుస్తుంది. ఓకే, ఈరోజు చాలామందికి స్లీప్లెస్ నైట్స్ ఉండొచ్చు. ఓకే, ఏదైనా వర్క్ విషయంలో లేదా ఏదైనా కొంచెం డిస్టర్బ్ అవ్వడం చూపిస్తుందండి. ఓకే, కానీ చూడండి మీకు చాలా మంచి జరగబోతుందండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది. చాలా బాగుంది మెసేజ్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మేబీ రావచ్చు అండ్ ఈ పర్సన్కి ఏంటంటే ఎక్కువగా రొమాంటిక్ టైమ్స్ అయితే స్పెండ్ చేయాలి అండ్ తన లైఫ్ని తను హ్యాపీగా లీడ్ చేయాలి అండ్ చిల్ అవుతూ ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకొని వేలాడకూడదు అన్నట్టుగా ఉంటారనమాట ఈ పర్సన్. ఈరోజు మీతో బాగా మాట్లాడారు అనుకోండి, రేపు ఈ పర్సన్ అంతగా మాట్లాడరు. తన లైఫ్లో మీరు ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా తన లైఫ్లో తను బిజీ అయిపోతారు. అలా ఈ పర్సన్ బిహేవియర్ అయితే అలా ఉండే ఛాన్స్ ఉంటుంది దాదాపుగా. ఓకేనా, అవునా కాదా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ చాలామంది లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ అందించండి. మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలండి. సో అండ్ అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే ఓకే అండి, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది. మేషరాశి వారు ద వరల్డ్ అండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్లో ఏదో ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక సైకిల్ మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందన్నమాట. అది గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. ఓకే, చేసే కర్మని బట్టి ఉంటుందండి ఆ ప్యాటర్న్స్ అనేది. అండ్ వృషభ రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి. మీరు ఎవరికైనా నీడీ పీపుల్స్కి కూడా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈరోజు మీరు. అండ్ మిథున రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ మీరు చేయొచ్చు అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. కర్కాటక రాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్తారు, నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి వస్తారనమాట. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, అండ్ సింహరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు. మీకు ఇష్టం లేని ప్రదేశానికి మీరు వెళ్ళొచ్చండి ఈరోజు. కన్యారాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, నమ్మక ద్రోహం అయితే జరగచ్చు మీకు. అండ్ తులారాశి వారు మీరు కూడా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు అండ్ ఏదో విషయంగా కొంచెం నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు తులారాశి వారు. అండ్ వృశ్చిక రాశి వారు చాలా సైలెన్స్గా మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారండి ఈరోజు. ఓకే, అందరి మీద ఫోకస్ అనేది పెట్టేసి ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మకర రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది మీకు రావచ్చు. అండ్ కుంభరాశి వారు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనే విధంగా మీరు ఫీల్ అవుతూ ఉంటారండి. మీనరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ఈరోజు. ఓకే ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బాయ్ అండి, టేక్ కేర్.